సో గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. సో లాస్ట్ క్లాస్ లో మనమంతా రోమన్ న్యూమరల్స్ అంటే ఏంటి, ఆ రోమన్ సింబల్స్ కి హిందూ అరబిక్ ఏ విధంగా రాయాలో మీరు పార్ట్ 1 వీడియోలో చూస్తారు. ఈరోజు పార్ట్ 2 వీడియోలో అప్ టు అంటే 3999 వరకు మనం నంబర్స్ ఎలా రాయాలో లాస్ట్ క్లాస్ లో చూసాం. తర్వాత 4000 నుంచి రోమన్ న్యూమరల్స్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో 3999 వరకు లాస్ట్ క్లాస్ లో మనం ఎలా రాసామో చూసారు. సో ఈ రోజు క్లాస్ లో 4000 ని మనం రోమన్ సింబల్స్ యూస్ చేసి ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో 4000 ఏమైనా స్పెషల్ గా రోమన్ న్యూమరల్ ఉందా అంటే నిన్న ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనం 3999 వరకు మాత్రమే రోమన్ న్యూమరల్స్ యూజ్ చేసి రోమన్ సింబల్స్ యూజ్ చేసి హిందూ అరబిక్ నంబర్స్ రాయొచ్చు. బట్ 3999 తరువాత రోమన్ న్యూమరల్స్ ని మనం రాయాలి అంటే we have to learn some other properties in a roman symbols. సో రోమన్ సింబల్స్ లో మనం ఇంకొన్ని ప్రాపర్టీస్ నేర్చుకోవాల్సి ఉంది. అది ఏంటంటే ఏ రోమన్ సింబల్ మీద అయితే మనం బార్ ని ప్లేస్ చేస్తామో, ఏ రోమన్ సింబల్ కి అయితే మనం బార్ ని ప్లేస్ చేస్తామో దాని వాల్యూ ఇలా బార్ ప్లేస్ చేస్తే వింకులం అంటాం. సో ఈ బార్ ని ప్లేస్ చేస్తే ఏదైనా ఒక రోమన్ సింబల్ మీద దాని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, యాక్చువల్గా ఇది 5. సో ఇక్కడ బార్ ప్లేస్ చేయడం వల్ల దాని వాల్యూ ఏమవుతుంది అంటే 5 into 1000 5000 అంటే ఇలా బార్ ప్లేస్ చేయడం వల్ల దాని వాల్యూ 1000 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ వి బార్ అంటే దాని మీనింగ్ 5 into 1000 5000. నౌ 4000 కి ఏమన్నా న్యూమరల్ ఉందా అంటే లేదు. సో మనం ఈ వి బార్ నుంచి 4000 రాసుకోవాలి. సో వి బార్ అంటే ఇప్పుడు చెప్పినట్లే 5000. సో 5000 లో మనం 1000 మైనస్ చేస్తే, సో 5000 లో నుంచి మనం 1000 మైనస్ చేస్తే ఇట్ ఇస్ ఈక్వల్ టు 4000. అంటే ఇక్కడ 1000 ని 5000 లో నుంచి మైనస్ చేస్తున్నాం. అంటే 5000 అంటే బి బార్, 1000 అంటే 5000 అంటే బి బార్. అందులో నుంచి ఎంత మైనస్ చేయాలి? 1000 మైనస్ చేయాలి. 1000 అంటే ఆల్రెడీ మనకు తెలుసు m అంటే 1000. అంటే వి బార్ ఆ m లో నుంచి m వాల్యూని వి బార్ లో నుంచి తీసేయాలి. వి బార్ అంటే 5000, అందులో నుంచి 1000 తీసేయాలి. సో ఇట్ బికమ్స్ 4000. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఈ 4000 ని ఐబి అంటే 4 అని మనకు తెలుసు. దీని మీద కూడా మనం ఈ విధంగా బార్ ప్లేస్ చేస్తే ఇట్ బికమ్స్ 4000 గా తీసుకుంటాం జరుగుతుంది. సో ఎంబి బార్ అన్నా కూడా 4000 అండ్ ఐబి బార్ అన్నా కూడా 4000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఎక్స్ బార్ అంటే ఎక్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎక్స్ అంటే 10. ఇక్కడ బార్ ప్లేస్ చేయడం వల్ల 10 వాల్యూ 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. 10 into 1000 that equal to 10,000. ఓకే, సో ఎక్స్ బార్ అంటే దాని వాల్యూ 10,000. ఓకే, అలానే మనం తీసుకుంటే ఎల్ అంటే మనకు తెలుసు, ఎల్ అంటే 50. బార్ ప్లేస్ చేయడం వల్ల దాని వాల్యూ 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. 50 into 1000 50,000. సో ఎల్ బార్ వాల్యూ ఎంత? 50,000. సో ఈ విధంగా మనం రోమన్ న్యూమరల్స్ లో రోమన్ సింబల్స్ యూజ్ చేసి హిందూ అరబిక్ న్యూమరల్స్ రాసుకుంటాం. ఓకే, అలానే సి బార్ తీసుకుందాం. సి అంటే ఆల్రెడీ మనకు తెలుసు, సి అంటే 100. సో బార్ పెట్టడం వల్ల దాని వాల్యూ 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో సి బార్ ఈక్వల్ టు 1 lakh. సి బార్ 1 lakh. ఓకే, ఇలానే ఇదే విధంగా మనం మిగతా రోమన్ న్యూమరల్స్ ని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ రోమన్ సింబల్స్ ని యూజ్ చేసి మనం రోమన్ న్యూమరల్స్ 7 బేసిక్ రోమన్ న్యూమరల్స్ ఉన్నాయి ఇవి. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని రూల్స్ ని యూజ్ చేసి
మనం హిందూ అరబిక్ నంబర్స్ కి రోమన్ సింబల్స్ రాసుకోవచ్చు. సో I అంటే 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. ఎప్పుడైతే మనం V మీద బార్ ప్లేస్ చేస్తే దాని వాల్యూ 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే V బార్ అంటే 5000. X బార్ అంటే X మీద బార్ ప్లేస్ చేస్తున్నాం. అంటే X అంటే 10, దాని మీద బార్ ప్లేస్ చేయడం వల్ల ఆ వాల్యూ 10,000 అంటే 1000 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. X బార్ అంటే 10,000. ఓకే, అలానే L అంటే 50 అని మనకు తెలుసు. L బార్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాని వాల్యూ 50,000 అవుతుంది. ఇదే విధంగా మనం C బార్, D బార్, ఓకే, M బార్ అలా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ బార్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం దాని వాల్యూని 1000 టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటంటే చాలా మంది పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 10 రాయాలనుకోండి, 10 రాసేటప్పుడు ఆల్రెడీ మనకి డైరెక్ట్ గా X అనేది రోమన్ సింబల్ ఉంది. కానీ చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే 10 రాస్తున్నప్పుడు V అని రాస్తారు. ఇది రాంగ్ అన్నమాట. ఎప్పుడూ కూడా ఏ రోమన్ న్యూమరల్స్ V, L, D అనే ఈ రోమన్ న్యూమరల్స్ ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రాయాలి, 1000 ఈక్వల్ టు M, అంతేగాని 1000 ని మనం D అని రాయకూడదు. 500 + 500 ఇలా మనం రాయడానికి ఛాన్స్ లేదు. ఈ ఎర్రర్స్ మనం చేయకూడదు. ఏ రోమన్ న్యూమరల్స్ అయితే ఇక్కడ మనం సర్కిల్లో రిప్రజెంట్ చేశామో ఆ రోమన్ న్యూమరల్స్ ఓన్లీ 1 టైం మాత్రమే రావాల్సి ఉంటుంది. ఆ సింబల్స్ ని మాత్రము మనం 1 టైం మాత్రమే యూజ్ చేయాలి. రిమైనింగ్ రోమన్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 3000 రాయాలి, 3 టైమ్స్ M యూజ్ చేసుకోవచ్చు. 1000 రాయాలి, మనం M ని ఒకసారి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని DD అనేటటువంటిది రోమన్ సింబల్ మనం 2 టైమ్స్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రాయాలి, మనం VV అని రాయకూడదు. 10 రాయాల్సినప్పుడు మనం X అనేటటువంటి రోమన్ సింబల్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం రోమన్ సింబల్స్ యూజ్ చేసి హిందూ అరబిక్ నంబర్స్ కి ఈ రోమన్ సింబల్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇఫ్ యు లైక్ మై వీడియో, please do subscribe and like, share. Okay, thank you.